హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు. ఈరోజు మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆవిరి కుడుము తయారు చేసుకుందాం. ఇది అమ్మమ్మల కాలం నాటి వంట. ఈ ఆవిరి కుడుము ఉదయం బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా మంచిది. ఇది మినపప్పుతో చేస్తాం కాబట్టి నడుముకి బలాన్ని ఇస్తుంది. ఇడ్లీ కంటే ఈ ఆవిరి కుడుము చాలా బలాన్ని ఇస్తుంది. ఎటువంటి ఆయిల్ వాడము కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికోసం ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. దానిలో వాటర్ వేసుకుని 2-3 సార్లు క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 6 గంటలైనా నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత మినపగుళ్ళు బాగా నానాయి కదా, నానిన మినపగుళ్ళను గ్రైండర్లో వేసుకోవాలి. చిన్న గ్లాసు వాటర్ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పిండి గ్రైండర్ అయ్యేలోపు ఒక గ్లాసు మినపప్పుకు 1/2 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. దానిలో కొంచెం వాటర్ వేసుకుని తడి పొడిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కొంతమంది ఇడ్లీ రవ్వకు బదులుగా కొంచెం బియ్యం వేసుకుని మినపప్పుతో నానబెట్టుకుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా చేసుకుంటారు. కానీ మా అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తుంది కాబట్టి కనుక నేను కూడా ఇదే విధంగా చేస్తున్నాను. మినప్పిండిని పలుచగా కాకుండా నేను చూపించిన విధంగా పిండి ఇలా అయితే సరిపోతుంది. మెత్తగా అయిన మినప్పిండిని నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలో వేసుకుని బాగా కలుపుకుని మూత వేసుకుని 1 గంట అయినా నానబెట్టుకోవాలి. ఈలోపు కారం పొడి తయారు చేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యాక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొద్దిగా ధనియాలు వేసుకుని ధనియాల్లో సగం జీలకర్ర వేసుకుని కరివేపాకు 5-6 ఎండుమిర్చి వేసుకుని అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది కారం పొడి కాబట్టి బరకగా మిక్సీలో పట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా మిక్సీ చేసుకోనవసరం లేదు. మిక్సీ పట్టుకున్న కారం పొడిని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం అన్నం వండుకునే గిన్నె తీసుకోవాలి. దాని చుట్టూ ఇలా ఉండాలి. దానిలో పావు సగం వాటర్ వేసుకోవాలి. ఆ గిన్నెకు సరిపడా కాటన్ వైట్ క్లాత్ను తీసుకోవాలి. కలర్ క్లాతులు అస్సలు తీసుకోకూడదు. కలర్ కాటన్ క్లాత్ తీసుకుంటే ఆవిరి కుడుముకు కలర్ అంటుకుపోతుంది. అదే కాటన్ క్లాత్ను 2 సన్నగా తాడుల్లాగా వచ్చేటట్లు వైట్ క్లాత్ను తీసుకోవాలి. ఈ కాటన్ క్లాత్ని వాటర్తో తడుపుకోవాలి. తడిసిన ఈ వైట్ కాటన్ క్లాత్ని గిన్నె పైన వేసుకుని చుట్టూ కాటన్ తాడుతో టైట్గా కట్టుకోవాలి. మనకు క్రింద మిగిలిన క్లాత్ను కూడా చేత్తో పైకి అనుకుంటూ మరొక తాడుతో కట్టుకోవాలి. క్లాత్ క్రిందకు ఉంటే స్టవ్ మంటకి కాలిపోతుంది కనుక రెండవ తాడుతో క్లాత్ని క్రిందకు రాకుండా కట్టుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా క్లాత్ను కట్టుకోవాలి. నేను పూర్తిగా పాత పద్ధతిలో చేస్తున్నాను. ఇలా మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా చేయడం చూసారా? కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టి గంట నానిన మినప్పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని చేత్తో నేను చూపించిన విధంగా వేసుకోవాలి. పైన ఆవిరి కుడుము నీట్గా రావడానికి చెయ్యిని వాటర్తో తడుపుకుని ఆవిరి కుడుమును నునుపుగా చేసుకోవాలి. ఇలా చేత్తో చేయటం వల్ల ఆవిరి కుడుము నీట్గా వస్తుంది. దానిపైన సరిపడా ప్లేట్ వేసుకోవాలి. దానిపైన చిన్న గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన ఆవిరి కుడుము త్వరగా ఉడుకుతుంది. ఒక 30 మినిట్స్ స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి చాకు పెట్టి చూస్తే చాకు పిండి అంటకుండా ఉంటే ఆవిరి కుడుము ఉడికినట్లే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చేత్తో నొక్కి చూస్తే చెయ్యికి పిండి అంటలేదు. ఇది బాగా ఉడికింది. ఇప్పుడు అట్లు తీసుకునే ఊసతో నీళ్ళని తడిపి ఈ ఆవిరి కుడుమును తీసుకుని అరిటాకులో వేసుకున్నాను. ఇలానే 3 ఆవిరి కుడుములు చేసుకున్నాను. ఈ ఆవిరి కుడుము మీద కారం పొడి వేసుకుని దానిపైన నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీనిని చాకుతో కట్ చేసుకుంటే కేక్లా ఉంటుంది.
చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. మనం చేసుకున్న కారం పొడి, మామిడికాయ తురుము పచ్చడి, నెయ్యి, దీనిని ఆవకాయతో కూడా తింటే చాలా బాగుంటుంది. చూడండి ఆవిరి కుడుము ఎంత మెత్తగా వచ్చిందో. ఒకసారి నేను చేసినట్లు చేయండి. నడుముకు బలాన్నిచ్చే ఈ ఆవిరి కుడుముని ఒకసారి ట్రై చేయండి. ఈ ఆవిరి కుడుము ముక్క విరిచి నెయ్యి వేసుకుని కారం పొడితో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.